హలో అండి, నేను డాక్టర్ రాధారాణి, ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. పేషెంట్స్ ట్యూబెక్టమీ తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ కావాలని నా దగ్గరికి వస్తూ ఉంటారు. ట్యూబెక్టమీ తర్వాత ప్రెగ్నెన్సీ సాధ్యమేనా అని అడుగుతూ ఉంటారు. ట్యూబెక్టమీ తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ట్యూబెక్టమీ తర్వాత వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి పరిగణలోకి తీసుకుంటాము. వాళ్ళ ఏజ్ 35 సంవత్సరాల లోపు అయితే, వాళ్ళకి ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాల లోపు అయిన వాళ్ళైతే, ప్లస్ వాళ్ళ ట్యూబల్ హెల్త్ స్టేటస్ బాగున్నట్లయితే, ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం లేని వాళ్ళకి మేము ట్యూబల్ రీకెనలైజేషన్ అనే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ట్యూబ్స్ని మళ్ళీ కలుపుతాము. దీని ద్వారా కొంత సక్సెస్ రేటు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనిలో ట్యూబల్ ఎక్టోపిక్ ఛాన్స్, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా తొందరగా ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఈ ఐవీఎఫ్ సజెస్ట్ చేసే వాళ్ళకి ఏజ్ ఎక్కువగా ఉన్న, ట్యూబల్లో సివియర్ డ్యామేజ్ ఉండి, ఈవెన్ రీకన్స్ట్రక్షన్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ట్యూబల్ హెల్త్ స్టేటస్ బాగా లేదు అనిపించినప్పుడు మేము ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని పరిశీలించి వాళ్ళకి ఐవీఎఫ్ ప్రొసీజర్ని అడ్వైస్ చేస్తాము.